హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి శుభవార్తని ఇదివరకే మనకు చెప్పింది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ఏంటి, ఇందులో అర్హులు ఎవరు అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే పూర్తి వివరాలు మీ వరకు అందుతాయి. మొదటిసారిగా మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మీకు గైడ్లైన్స్ అనేది ఒకసారి ఓపెన్ చేసి పూర్తిగా చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, పౌర సరఫరాల శాఖ మార్గదర్శకాలు, తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ, కమిషనర్ పౌర సరఫరాల కార్యాలయం, హైదరాబాద్, తేదీ 12/1/2025. ఇక్కడ విషయం, పౌర సరఫరాల శాఖ కొత్త ఆహార భద్రత రేషన్ కార్డులు మంజూరు చేయుట, ఉత్తర్వులు జారీ చేయుట. ఈ రేషన్ కార్డులకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగినవి. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ జీవో అన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇలా కిందికి వెళ్ళినట్టయితే, ఆహార భద్రత రేషన్ కార్డుల మంజూరుకై దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వినతులను పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన అడుగు వేసింది. నిర్దేశము 3లో ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా కొత్త ఆహార భద్రత రేషన్ కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలు మరియు విధానాలను పరిశీలించడానికి మరియు సిఫార్సు చేయడానికి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిని మంత్రిమండలి 4/1/2025 ఆమోదించింది. నిశితంగా పరిశీలించిన తర్వాత పైన ఉదహరించిన నిర్దేశము 1 మరియు 2లో జారీ చేసిన అర్హత ప్రమాణాల ఉత్తర్వుల ప్రకారం కొత్త ఆహార భద్రత రేషన్ కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలను ప్రభుత్వం ఆమోదించింది. ఇక్కడ కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలు ఒకసారి చూసినట్టయితే, 1 కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా జిల్లా కలెక్టర్లకి, జిహెచ్ఎంసీ కమిషనర్కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపబడును. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, మీరు ఒక్కొక్కటిగా మీరు చదువుకోవచ్చు. 10 పాయింట్స్ అనేది విధి విధానాల రూపంలో మనకు ఇవ్వడం అయితే జరిగింది. దీని ప్రకారం దీని యొక్క సారాంశం ఏమిటి అంటే, ఒక ఆహార భద్రత కార్డులో ఒక పర్సన్ ఒకే కార్డులో ఉంటారు, 2 కార్డులలో ఉండడానికి అవకాశం లేదు అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని ప్రామాణికంగా దేన్ని తీసుకున్నారు అంటే, రీసెంట్గా జరిగినటువంటి కులగణన సర్వేని తీసుకొని చేయడం జరుగుతుంది. ఆ కులగణన సర్వేలో భాగంగా ఎవరైతే మాకు రేషన్ కార్డు కావాలి అని అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ని టిక్ మార్క్ చేసుకొని మాకు లేదు కాబట్టి కావాలి అని టిక్ మార్క్ చేసుకున్నారో వారిని మాత్రమే, వారి లిస్టుని మాత్రమే ఇక్కడ జిల్లా కలెక్టర్లకి, జిహెచ్ఎంసీ కమిషనర్కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపబడుతుంది అని చెప్తున్నారు. కొంతమంది ఈ కులగణన సర్వే అనేది అసలే చేయించుకోలేదు, వాళ్ళకి రేషన్ కార్డు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు ఈ విధి విధానాల ప్రకారం. అదేవిధంగా కులగణన సర్వే చేయించుకున్నప్పటికీ కూడా కొన్ని అవకతవకల వల్ల, వచ్చినటువంటి సర్వే అధికారుల ప్రాబ్లం వల్ల, లేదు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి మన వల్ల కూడా కొన్ని అవకతవకలు జరిగి అక్కడ ఆప్షన్ అనేది పెట్టుకోలేకపోయాం. దీనితో పాటుగా ప్రజాపాలనని కూడా తీసుకొని చేస్తే బాగుండు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రజాపాలన గురించి ఇక్కడెక్కడా ప్రస్తావించలేదు. రీసెంట్గా జరిగినటువంటి కులగణన సర్వేనే వీళ్ళు మ్యాండేటరీగా తీసుకొని ఈ యొక్క ఆహార భద్రత కార్డులని ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, రెవెన్యూ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ఇదంతా కూడా ఎంపీడీఓలకు వీళ్ళకి పర్యవేక్షణ బాధ్యతలు ఇస్తున్నారు. గ్రామ సభలు లేదా వార్డు సభల ద్వారా ఆమోదించిన లబ్ధిదారుల అర్హత జాబితా విడుదల చేయడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. నేను దీని మీద సేకరించినటువంటి వివరాల ప్రకారం కొన్ని విలేజెస్లో, కొన్ని గ్రామాలలో, కొన్ని మండలాలలో ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీల ద్వారా కొంతవరకు లిస్ట్ అనేది గ్రామంలో ఉన్నటువంటి గ్రూపులలో స్ప్రెడ్ చేయడం అయితే జరిగింది. ఆ లిస్టులలో ఎవరైతే అర్హుల జాబితా ఉందో ఆ అర్హుల జాబితా అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. వారి నుండి వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ని, పట్టా పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ని తీసుకోవడానికి పిలవడం కూడా జరిగింది అని మనకున్నటువంటి సమాచారం. ఈ విధంగా మీలో ఎవరికైనా వచ్చిందా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ యొక్క గ్రామ పంచాయతీ నుండి అనేది మీరు ఒకసారి తెలియజేయండి. మీరైతే
ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విధి విధానాలని ఒకసారి సరిగ్గా చూసుకొని ఇందులో మీకు ఆహార భద్రత కార్డు వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి మీరు తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫైల్ మీకు కావాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ మరియు వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. అక్కడ నేను మీకైతే షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.